ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా నిన్నటి రోజు మిగిలిపోయినాడని జగన్మోహన్ రెడ్డిని మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అమరావతి అంటేనే అతనికి ఒక పాకిస్తాన్ చూసినట్టుగా ఉన్నది, ఇండియా పాకిస్తాన్ చూసినట్టుగా. జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అతనికి పిచ్చి ముదిరింది, పరాకాష్ఠ చేరింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అమరావతిని పైన మరి ఎస్స అని చిమ్ముతున్నాడు. అమరావతిని తిరిగి మళ్ళా మరి మేము అధికారంలోకి వస్తే మేము మరి తీర్మానం చేస్తానని చెప్తున్నాడు. ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి ఇంక వచ్చేది లేదు, సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా తెలుసుకోవాలని కూడా మరి మీడియా దొరకకుండా ఆయనకి మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు సిగ్గు శరం ఉండోడైతే ఆంధ్రప్రదేశ్ ఒక పౌరుడుగా ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా పక్కన పెట్టి, పులివెందుల ఎమ్మెల్యేగా పెట్టు, మాజీ ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టి, ఈ ఆంధ్రప్రదేశ్లో నువ్వు రాయలసీమలో పులివెందులో జన్మించి రాయలసీమలో బతుకుతున్న వ్యక్తి ఈరోజు అమరావతి కోసం అమరావతిని చంపేయాలనే ఒక శ్రీకారం చుట్టి ఇప్పటికి కూడా నీకు సిగ్గు చర్మ లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఇది బాధాకరం. మరి చూసాం 29 రాష్ట్రాలలో కూడా అందరూ కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ కావచ్చు, మరి ఎన్డీఏ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, తొడుముల కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధాని ఉండాలని కూడా మద్దతు ఇస్తే బిల్లుకు ఒక వైఎస్ఆర్ పార్టీ సన్నాసులు మాత్రం అమరావతి వ్యతిరేకంగా, బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడిన ద్రోహులు ఆంధ్రప్రదేశ్కు అమరావతి ద్రోహులు ఎవరన్నంటే అది వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రమే, ఆ ఎంపీలకు మాత్రమే తగిలిందని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.